తర్వాత ఖండించాలని, దీనిని దండించాలని నీకు అనిపించటం లేదా? తప్పే ఉంది, ఉన్నమాటే కదా అంది. అందుకేనా గతంలో నా ఎదురు మంచిదని ఏరువాకకు వెళ్లేటప్పుడు పొగిడేదానివి? ఆ రోజులు వేరు. అవును, ఆ రోజులు వేరు, బాగుండేవి. ఇప్పుడు ఈ దొంగ జాతకం దాన్ని ఎదురు మంచిదని పొగుడుతుంటావు కదా, అందుకే రోజులు మారిపోయాయి. కుటుంబాన్ని కుదిపి రోడ్డున పడేశాయి. ఇదిగా ఏంటి నీ మాటలు కడదాం? ఏంటి? ముందు నీ పెళ్ళాన్ని చెంప పగలగొట్టి అర్థం లేని మాటలు మాట్లాడొద్దని చెప్పు. అత్తయ్య, మన సమస్యలన్నీ తీరిపోయి మనందరం సంతోషంగా ఉండాలంటే ఏం జరగాలో తెలుసా? ఈ అవ్వని చచ్చిపోవాలి, చచ్చిపోవాలి, చచ్చిపోవాలి. అవనికి 100 ఏళ్లు నిండిపోతేనే మనం 100 ఏళ్లు సంతోషంగా ఉంటాం. ఒకరి చావు మరొకరికి బ్రతుకునిస్తుంది. అందుకే ఈ అవని చావాలి, ఒక పనైపోతుంది. అవని గురించి ఎందుకు తప్పు మాట అన్నావు? మనకి తనకి మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, అంత మాత్రాన అలా అంటావా? మనం సాధారణంగా బయట మనుషుల గురించి అలా మాట్లాడం, మరి అవని గురించి ఎందుకు అలా అన్నావు? ఒక మనిషి చావు కోరుకోవడం తప్పు కదా? నీలాంటి దానికి చంపదెబ్బ పడాల్సిందే. ఏంట్రా నా భార్య మీదకి చెయ్యెత్తవేంట్రా? దించు, దించరా. రేయ్, నీకు వదినవుతుంది. వదినంటే అమ్మతో సమానం. అంటే ఇప్పుడు నువ్వు మన అమ్మ మీదకే చెయ్యెత్తినట్టు తెలుసా? మరి నీ పెళ్ళాన్న భార్య గురించి అంత పెద్ద మాట ఎలా అంటుంది? బుద్ధుండాలి కదా తనకి. అవని మన బాగు కోరుకుంది, చావు కోరుకోవడం కరెక్టేనా? జ్ఞానం ఉండాలి కదా తనకి. ఆ మాట తప్పనిపించట్లేదా నీకు? ఆహా, ఏంట్రోయ్, మళ్ళీ అవని మీద ప్రేమ పొంగి పొరలుతుందా? నా భార్య అంటూ వెనకేసుకొని వస్తున్నా? నేను కట్టిన తాళి ఇంకా తన మెడలోనే ఉంది, భార్య అవుతుంది కదా.